శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఈ నెంబర్ని ఒక్కసారి ఇలా రాసి చూస్తే చాలు, మీకు ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నా, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకున్నా సరే, ఏం చేస్తున్నా అసలు మా దారికి రావట్లేదు, చాలా మొండిగా ఉన్నారు, చాలా పొగరుగా, చాలా ఈగోగా, చాలా బెట్టుగా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ కూడా చాలా మొండిగా ఉంటుందన్నమాట. మనమంటే అవసరం లేదని వదిలేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మనమేమో వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ లైఫ్ని మనం ఊహించుకోలేక చాలా ఇబ్బంది పడతాము. అసలు ఏం చేస్తే మన దారిలోకి వస్తారా, అలాంటి వారిని ఎలా మన దారిలోకి తీసుకురావాలా, వాళ్ళని మేము ఎన్నో సంవత్సరాలకి ఇష్టపడ్డాము, ఇప్పటి వరకు కూడా ఇష్టపడుతూ ఉన్నాము, గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ప్రేమిస్తున్నాము. వారి మనసులో మార్పు వచ్చింది, కానీ మా మనసులో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. వారు మాకు కావాలి, వాళ్ళు మమ్మల్ని గతంలాగా మమ్మల్ని ఇష్టపడాలని చెప్పి మీరు మనసులో వారి పేరు తలుచుకొని ఈ నెంబర్ని ఇలా రాసుకోండి. ఇది ఎలా రాసుకోవాలండి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా పవర్ఫుల్. మనకి ఈ ఫోన్ నెంబర్స్ ఎలా ఉంటాయో అలాగే ఈ సంఖ్యలు ఏంటంటే ఈ పవర్ అనేది అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని వచ్చేటప్పటికి మనం ఏంటంటే ఒక నెంబర్ లాగా చెప్పుకోవచ్చు, లేకపోతే మనకు సంబంధించినటువంటి ఒక మెయిన్ కంటెంట్ లాగా చెప్పుకోవచ్చు. ఇలా మనకి ఇది ఒక కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ అనమాట. అంటే ఇష్టమైన వాళ్ళని మీ దగ్గరికి, అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారు, గుండెల్లో వారి గురించి గుడి కట్టుకుని ఉన్నారు, గుండెల్లో మాత్రం మీకు నచ్చిన వ్యక్తి మాత్రమే ఉంటారు, ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడేటటువంటి వ్యక్తి ఉంటారు కదా, వాళ్ళు తప్పు చేయొచ్చు, కానీ చూసిన వాళ్ళు మాత్రం అబ్బా సూపర్గా ఉన్నారని అనుకోవచ్చు, కానీ పట్టుకున్నటువంటి చెయ్యి మాత్రం ఎప్పుడు కూడా తప్పు చేయదు. ఎవరైనా కావాలని చెప్పి అనుకోవడం కానీ, లేదంటే కొట్టుకునే గుండె మాత్రం ఎప్పటికీ కూడా తప్పు చేయదు. మనసులో మనం ఎన్ని చేసినా సరే, బయట ఎన్ని రకాలుగా కొంతమంది ఎలా కోరుకున్నది, ఎంత కావాలనుకుంటున్నారనేది కావాల్సిన దాన్ని దక్కించుకుంటారు, కానీ ఈ గుండెల్లో మాత్రం ఉండేది ఇష్టపడిన వాళ్ళు మాత్రమే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మాత్రమే ఉంటారు. మనం ప్రేమించిన వారు మన దగ్గర ఉంటే ఆ గుండె అనేది సంతోషంగా ఉంటుంది. గుండె సంతోషంగా ఉంటే మన జీవితంలో మన ఆశలు అన్నీ కూడా మనం ఏ విషయంలో ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని ముందుకు వేయగలుగుతామన్నమాట. అలాంటి వారి గుండెల్లో ఉన్న మనిషిని మన జీవితంలోకి రావాలంటే ఇవాళ రోజు నేను చెప్పేటటువంటి ప్రాసెస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ మీరేంటంటే నమ్మకంతో చేయాలి. ఇది మనకి ప్రకృతి సపోర్ట్ చేస్తుంది. దీనికి వచ్చేటప్పటికి మనకి ఎలాంటి నియమ నిబంధనలతో కూడా పని లేదు, ఏదైనా మంత్రాలు కూడా అవసరం లేదు, తంత్రాలు అవసరం లేదు. చక్కగా ఒక పేపర్ని తీసుకుని దాని మీద మనం సింపుల్గా కనుక ఇలా రాసుకుంటే చాలు. మీరు చక్కగా అంటే స్నానం చేసేసి మీరేం చేస్తారంటే, ఎప్పుడు చేసినా కూడా ఒక మైండ్ ఫ్రెష్ మైండ్ తోటి, ఒక మైండ్ హార్ట్ని కూడా ప్రశాంతంగా ఉంచుకొని మీరు ఏ టైంలో అయినా సరే, ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. దీనికి రాత్రి పడుకునేటప్పుడు కానీ, లేదా ఉదయం లేచిన వెంటనే వచ్చేటప్పుడు కానీ 3 రోజులు కానీ 5 రోజులు కానీ అలా చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కానీ ఈలోపే మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. కొంతమంది ముందుగా ఉంటారు, అంటే జాతకాలు గ్రహాలు అనేవి అనుకూలంగా లేనప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా, వాళ్ళకి కాస్త లేట్ అవుతుంది, కానీ రిజల్ట్ మాత్రం పక్కగా వస్తుంది. నమ్మకంతో చేయాలి, రహస్యంగా చేయాలి. ఇలా చేస్తున్నామని ఆఖరికి మనం ఇష్టపడే వాళ్ళకు కూడా అసలు చెప్పకూడదు. అలా చేస్తే 1 రోజు లేదా 3 రోజులు, 5 రోజులు, మహా రోజులు అయితే 7 రోజులు మీ దగ్గర ఉంచుకుని తర్వాత ఆ పేపర్ని ఏం చేస్తారంటే చింపేసి ఏదైనా పారే నీటిలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే కాల్చేయండి. ఇలా చేయడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా శక్తివంతమైన పరిహారం. అయితే ఇది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకోవాలి. ఎటువంటి లైన్స్ అనేది ఉండకూడదు. దాని మీద ఒక రెడ్ పెన్ తీసుకొని దాంతో ఇక్కడ రాయాలని లేదనమాట. ఇప్పుడు చూడండి, ఇది సీజ్ నట్, కింద వచ్చేటప్పటికి డివైన్ లైట్,
ఆ తర్వాత కింద లైన్ వచ్చేసరికి ఫ్రైండ్ బీ పర్సనల్ అని చెప్పి ఇలా రాసిన తర్వాత ఇంకా హార్ట్ సింబల్ వేయాలన్నమాట. కింద వచ్చేసప్పటికి అంటే లవ్ సింబల్ వేయాలి. ఇలా సింబల్ వేసేసి ఇందులో హార్ట్ లవ్ అనేసి రాయాలన్నమాట. హార్ట్లో ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం వచ్చేటప్పటికి మన ఫోన్ నెంబర్ మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వారి యొక్క ఫోన్ నెంబర్ కింద రాయాలన్నమాట. హార్ట్ సింబల్లో మీరు రాయాలి. ఇక్కడ హార్ట్ క్లబ్ అంటే ఎవరి కోసమైతే చేస్తున్నారో వారి పేరైనా రాయొచ్చు, లేకపోతే ఇట్లా పైన అయినా సరే రాసుకోవచ్చు. మనకి ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు పేరు రాయకపోయినా పర్వాలేదు. ఇలా హార్ట్ లవ్ అంటే గుండెల్లో ఉన్న వారి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఇలా మొత్తం కూడా రాసేసి చేసేయాలి. ఇలా రాసిన తర్వాత ఇది మొత్తం కూడా ఈ పేపర్ మీద వైట్ పేపర్ మీద మీరు రెడీ చేసుకున్నారు కదా. వాల్యుబుల్ వర్డ్స్ అంటే మనకి ఇష్టమైన వారు మనతో చాలా ప్రేమగా స్వీట్గా పిలిపించుకుంటూ ఉంటాం కదా. అలా డివైన్ లైట్ అంటే మనకి ప్రకృతి ద్వారా కొన్ని ఏంజల్స్కి సంబంధించినటువంటి వర్డ్స్ అనమాట. అంటే వాళ్ళ దగ్గరికి మనం అంటే వాళ్ళంతటి వాళ్ళే రావాలి. అంటే హార్ట్ సింబల్ మొత్తం కూడా రాసేసి తర్వాత అందులో కూడా హార్ట్ ల్యాబ్ వారి ఫోన్ నెంబర్ కూడా ఫస్ట్ రాసిన తర్వాత ఈ ఫోన్ నెంబర్ హార్ట్లో ఉన్న వాళ్ళ పేరైనా సరే రాసుకోవచ్చు. ఆప్షన్ అనమాట. అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ అయినా రాసుకోవచ్చు, హార్ట్లో ఉన్నటువంటి పేరైనా రాసుకోవచ్చు. అది వాళ్ళకే చెందుతుంది కాబట్టి తప్పనిసరిగా అందులో రాయాలి. రాసిన తర్వాత మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి. ఆ ఫోన్ పట్టుకొని ప్రకృతి మాకు సపోర్ట్ చేయాలి, నమ్మకంతో చేస్తున్నాము, వాళ్ళు లేని లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంది, మేము ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నాము, వాళ్ళకి కావాలి అని సంకల్పం చెప్పుకొని ఈ పేపర్ని మీరు ఫోల్డ్ చేసేసి మీరు పడుకునేటప్పుడు మీ దిండి కింద పెట్టుకుని పడుకోండి. 1, 3, 5, 7 రోజులు వచ్చినా రాకపోయినా సరే 7వ రోజు తీసేసి చింపేయడం కానీ లేదంటే కాల్చేయడం కానీ చేయాలి. ఇలా మీరు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. దీనికి వచ్చేటప్పటికి ₹1 కూడా ఖర్చు లేదు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. చెప్పుకోగానే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఆడవాళ్ళైతే 5 డేస్ చేసుకోకూడదు, నాన్ వెజ్ కూడా తినకూడదు. ఇలా చక్కగా సింపుల్గా ఇలాంటివి చేస్తే అంటే ఇలా మీరు చేయడం వల్ల 100% రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు నమ్మకంతో చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.